ఇటీవల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కరీంనగర్లో జరిగిన 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో బోధన్ డివిజన్కు చెందిన 5 పోలీసులకు వివిధ స్థాయి పోటీలలో 2 బంగారు, 2 వెండి, 6 కాంస్యం మొత్తం 10 పతకాలు సాధించడంతో బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో గెలుపొందిన అభ్యర్థులకు పతకాలను, ప్రశంసా పత్రాలను ఏసీపీ శ్రీనివాస్ అందజేయడం జరిగింది. రుద్రూర్ పిఎస్ నుంచి స్విమ్మింగ్లో ఎండి అఫ్సర్ 1 బంగారు, 2 వెండి, 1 కాంస్య పతకాలను సాధించగా బోధన్ పట్టణ పిఎస్ నుంచి సాయి కృష్ణ రన్నింగ్లో 1 బంగారు పతకం, గంగాప్రసాద్ ఏఎస్ఐకు టేబుల్ టెన్నిస్లో 1 కాంస్య పతకం, బోధన్ రూరల్ పిఎస్ నుంచి నరేందర్కి స్విమ్మింగ్, జూడో, రెజ్లింగ్ ఫ్రీస్లీ 3 విభాగాల్లో 3 కాంస్య పతకాలు, కోటగిరి పిఎస్ నుంచి అరుణ్ కుమార్కి కరాటలో 1 బంగారు పతకం, వివిధ విభాగాల్లో డివిజన్ పోలీసులకు మొత్తం 10 పతకాలు రావడం జరిగింది. వీరికి ఏసీపీ శ్రీనివాస్ పతకాలను, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మన డివిజన్ నుంచి మన పోలీస్ క్రీడాకారులు పోటీలలో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్తో పాటు పట్టణ సిఐ వెంకటనారాయణ కూడా పాల్గొన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో మన బోధన్ డివిజన్ సంబంధించిన 5 వివిధ రంగాల్లో వివిధ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి 10 పథకాలు సాధించారు. అందులో 3 గోల్డ్ మెడల్ ఉన్నాయి, తర్వాత 7 బ్రాంజ్ మెడల్ ఉన్నాయి. మొత్తం 5 మంది 10 పథకాలు సాధించారు బోధన్ డివిజన్లో. వారందరూ కూడా ఈరోజు సన్మానించి అభినందించడం జరిగింది. వారిని భవిష్యత్తులో మంచి మంచి పథకాలు సాధించాలని ప్రోత్సహిస్తూ వారిని అభినందించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.